హాయ్ వెల్కమ్ టు సఖీ ఫ్యామిలీ. ఈరోజు అయితే 3 వెరైటీస్ ఆఫ్ బజ్జీలు ఎలా చేసుకోవాలో సింపుల్గా చూద్దాం రండి. ఇప్పుడైతే శనగపిండి తీసుకుందాం. 1 కప్పు శనగపిండి, అందులో అయితే కొద్దిగా వరిపిండి వేసుకోవాలి. పసుపు, సాల్ట్, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సోడా, వామ్ పౌడర్ అండి. ఇవన్నీ వేసుకుని వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు బజ్జీల్లో ఇవన్నీ వేస్తారో లేదో తెలియదు, కానీ నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా బజ్జీల పిండి సరిపడేలాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే అరటికాయ బజ్జీలు వేసుకుందాం. ముందుగా అరటికాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా. ఒకే పిండిలో 4-5 రకాల బజ్జీలు అయితే ఒకేసారి వేసేసుకోవచ్చండి. ఒకే అరటికాయ బజ్జీలు కాకుండా నేనైతే 3 రకాల బజ్జీలు ఇదే పిండిలో ఎలా వేయాలన్నది చూపిస్తాను. నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయినాయో. బజ్జీలు వేయడం చాలా ఈజీ అండి అసలు. ఈ విధంగా అరటికాయ బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడైతే పచ్చిమిర్చి బజ్జీ వేసుకుందాం. పచ్చిమిర్చి దలసరిగా ఉంటుంది కాబట్టి ముందుగా ఆయిల్లో ఒక్కసారి వేసి తీసుకుని బజ్జీ వేసుకుంటే చాలా బాగుంటుందండి, డైరెక్ట్గా వేసి కన్నా కూడా. ఈ విధంగా ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకుని మిర్చిని అప్పుడు బజ్జీ కింద వేయండి. నిజంగా చాలా బాగుంటుంది టేస్ట్. ఈ విధంగా వేసుకోవాలండి. అంతే, ఎంత సింపుల్లో చూసారా. ఒకే పిండి అండి, వేరే ఐటమ్స్ కూడా మార్చక్కర్లేదు. అదే పిండితో అరటికాయ వేసుకోవచ్చు, పచ్చిమిర్చి వేసుకోవచ్చు, ఎగ్ బజ్జీ వేసుకోవచ్చు, మీకు వంకాయ బజ్జీ వేసుకోవచ్చు, ఆలు బజ్జీ వేసుకోవచ్చు. మన ఇష్టం అండి. పిండి కలుపుకుంటే చాలు, అన్ని రకాలు ఒకసారి ట్రై చేసేయచ్చు. ఇప్పుడైతే ఎగ్ బజ్జీ వేస్తున్నానండి. కోడిగుడ్లు అయితే ఉడకబెట్టి హాఫ్ కింద కట్ చేశాను. ఫుల్గా వేసుకోకూడదండి, హాఫ్ కింద కట్ చేసుకుని వేసుకుంటే మనకు తినడానికి బాగుంటుంది. ఎగ్ పలంగా అయితే వేయకూడదు. ఎగ్ని 2 పీసెస్ కింద కట్ చేసి ఈ విధంగా బజ్జీల కింద వేసుకుంటే ఎగ్ బజ్జీ చాలా బాగుంటుందండి అసలు. మాకు చాలా ఇష్టం, ఇంట్లో బాగా తింటారు. ఇదిగోండి, ఈ విధంగా 2 గుడ్లు అయితే ఉడకబెట్టి 4 ముక్కల కింద కట్ చేసి 4 బజ్జీల కింద వేసానండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో. 3 రకాల టిఫిన్ చేశాను, కానీ 5 నిమిషాల్లో అయిపోయినాయండి. ఇప్పుడైతే కొద్దిగా పల్లీలు వేసుకున్నాను. అంటే మిర్చి బజ్జీ కట్ చేసుకున్న అందులో ఆనియన్స్ పెట్టుకుంటాం కదా, అందులోకి పల్లీలు వేయించాలి. అందుకని ఇందులోనే వేసానండి. ఆ వేడికైతే అవి కూడా వేగిపోతాయి. ఇదిగోండి, ఎగ్ బజ్జీ అయితే రెడీ అయిపోయింది. అసలు వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. బండి మీద వేసే టేస్ట్ అయితే వస్తుందండి ఖచ్చితంగా. ఇదిగోండి, ఈ విధంగా పల్లీలు కూడా వేపించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కల్లో కొద్దిగా ఉప్పు, కారం, నిమ్మరసం వేసుకొని ఈ విధంగా కలుపుకున్నానండి. ఇందులో పల్లీలు వేసుకుందాం. అయిపోయినాయండి పల్లీలు కూడా, చాలా సింపుల్గా 2 మినిట్స్లో అయిపోయినాయి. ఇప్పుడైతే బజ్జీలు కట్ చేసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని పైన పల్లీలు పెట్టుకుని రెడీ చేసుకోవాలండి. అలాగే తినేయచ్చు ఆనియన్స్ పెట్టుకోకుండా కూడా, కానీ ఇష్టమైన వాళ్ళకైతే ఈ విధంగా ఆనియన్స్లో మాత్రం కొంచెం ఉప్పు, కారం, నిమ్మరసం పిండానండి. ఈ విధంగా రెడీ చేసుకుని పచ్చిమిర్చి బజ్జీ, అరటికాయ బజ్జీ, అలాగే ఇప్పుడు ఎగ్ బజ్జీ చూసారా ఎంత క్రిస్పీగా ఉందో, ఎంత బాగుందో అసలు. ఈ విధంగా కట్ చేసుకుని ఇందులో కూడా ఆనియన్స్ పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా ఎగ్ బజ్జీ కట్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ చేసుకోండి. ఇదిగోండి, చూసారా ఒకే ప్లేట్లో ఒకే పిండితో 3 రకాల బజ్జీ అండి. దీంతోపాటు మనం వంకాయ బజ్జీ చేసుకోవచ్చు, అరటికాయ బజ్జీ చేసుకోవచ్చు అండి. ఆలు బజ్జీ కూడా చేసుకోవచ్చు. మన ఇష్టం అండి. మనకు నచ్చిన ఐటమ్స్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.